మనసులో ఒకే ఒక్క కోరిక. కొన్నిసార్లు అది మనల్ని పూర్తిగా ఆవహించేస్తుంది కదా. అవును. ఇది నాకు దక్కకపోతే నా జీవితానికి అర్థమే లేదు అనిపించేంత తీవ్రమైన ఆశ అది. నిజమే. అలాంటి సమయంలో ఆ ఒక్క కోరిక తీరనప్పుడు దేవుడు మౌనంగా ఉన్నట్టు, మన ప్రార్థనలు ఆయనకు వినబడనట్టు అనిపిస్తుంది. మన జీవితం ఒక ఓటమిలా కనిపిస్తుంది. కానీ సరిగ్గా అలాంటి చిక్కుముడులతో, మానవ తప్పిదాలతో చిందరవందరగా ఉన్న పరిస్థితులలోనే దేవుడు తన అద్భుతమైన ప్రణాళికకు పునాది వేస్తాడని మనం ఊహించగలమా? ఖచ్చితంగా. గత అధ్యాయంలో మనం అదే చూశాం. యాకోబు తను ప్రేమించిన రాహేల్తో పాటు ఆమె అక్క లేయాను కూడా వివాహం చేసుకోవాల్సొచ్చింది. అవును, మామ లాబాను చేసిన మోసం వల్ల. ఆ తర్వాత జరిగిన విచిత్రమేంటంటే, ప్రేమించబడని లేయాకు దేవుడు గర్భఫలం ఇస్తూనే ఉన్నాడు. కాని అందరి ప్రేమను పొందిన రాహేలు మాత్రం గొడ్రాలుగా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు ఒక యుద్ధక్షేత్రంలా మారింది. అసూయ, పోటీ, కన్నీళ్లు. ఈ గందరగోళ మధ్య నుంచే ఇశ్రాయేలు 12 గోత్రాల పునాది ఎలా పడిందో, మానవ బలహీనతలను దేవుడు తన సార్వభౌమత్వంతో ఎలా వాడుకున్నాడో ఆదికాండము 30వ అధ్యాయంలో మనం ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ఆదికాండము 30 మొదటి వచనంలోనే ఆ ఉద్రిక్తత మనకు కనిపిస్తోంది. రాహేలు తాను యాకోబుకు పిల్లలను కనకపోవడం చూసి తన అక్క మీద అసూయపడింది. యాకోబుతో అంటోంది, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చనిపోదును. ఎంత వేదన, ఎంత నిస్సహాయత ఆ మాటల్లో! అవును, ఇక్కడ వాడిన హీబ్రూ పదం ఖానా, KNA అంటాడు. ఖానా అంటే అది కేవలం అసూయ కాదు, మనస్సును దహించివేసేంత రోషం, తీవ్రమైన ఆరాటం. రాహెల్ మాటల్లో ఒక ప్రమాదం కూడా ఉంది. అదేంటి? ఆమె హృదయంలో దేవుని స్థానంలోకి పిల్లలు అనే విగ్రహం వచ్చి చేరింది. పిల్లలు లేకపోతే నా జీవితమే వ్యర్థమని నమ్ముతోంది. అంటే ఇది లేకపోతే నేను బ్రతకలేను అని మనం దేని గురించైతే అనుకుంటామో అదే మన విగ్రహం కావచ్చన్నమాట. ఖచ్చితంగా. మరి దీనికి యాకోబు స్పందన ఎలా ఉంది? 2వ వచనంలో అతని కోపం రాహేల్ మీద రగులుకుంది. గర్భఫలము నీకియ్యకపోయిన దేవునికి నేను ప్రతిగా ఉన్నానా అన్నాడు. అతను చెప్పింది దైవశాస్త్రపరంగా 100% నిజమే కదా. నిజమే, జీవానికి అధిపతి దేవుడే. కాని ఒక భర్తగా వేదనలో ఉన్న భార్యతో మాట్లాడాల్సిన తీరు అది కాదు. అతని మాటల్లో జాలి లేదు, ఓదార్పు లేదు. సరిగ్గా చెప్పారు. అతని సమాధానం దైవశాస్త్రపరంగా సరైనది అయినా సంబంధాల పరంగా సరైనది కాదు. ఆ కుటుంబంలో బంధాలు ఎంతగా దెబ్బతిన్నాయో ఇది చూపిస్తుంది. ఒకరి వేదనను మరొకరు అర్థం చేసుకునే స్థితిలో లేరు. దేవుని కోసం వేచి ఉండలేని రాహేలు తన సొంత ప్రణాళికను అమలు చేసింది. ఇది నాకు అబ్రహాము, సారాల కథను గుర్తు చేస్తోంది. అవును, అదే నమూనా. వచనాలు 3 మరియు 4లో ఆమె తన దాసి అయిన బిల్హాను యాకోబు దగ్గరకు పంపి ఆమె ద్వారా పిల్లలను సంపాదించుకోవాలని చూసింది. ఇది పూర్తిగా మానవ ప్రయత్నం. ఇది ఆ కాలపు సాంప్రదాయం ప్రకారం సమ్మతమే కావచ్చు, కాని దేవుని దృష్టిలో ఇది ఆయన ప్రణాళిక కాదు. బిల్హా గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కన్నప్పుడు రాహేలు ఆ బిడ్డకు దాను అని పేరు పెట్టింది. దాను అంటే దేవుడు నాకు న్యాయం తీర్చాడు అని. గమనించండి, దేవుడు నన్ను కరుణించాడు అని అనలేదు, నాకు న్యాయం తీర్చాడు అంటోంది. అంటే తన అక్క మీద సాధించిన ఒక గెలుపుగా చూసింది. దేవుని ఆశీర్వాదాన్ని కూడా ఒక పోటీలో గెలిచిన బహుమతిగా భావించింది. ఆ పోటీ అక్కడితో ఆగలేదు. బిల్హా మరొక కుమారుణ్ణి కన్నప్పుడు అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. నఫ్తాలి అంటే నా పోరాటం. అవును, 8వ వచనంలో కారణం చెబుతోంది. నేను నా అక్కతో గొప్ప పోరాటము చేసి గెలిచితిని. ఇది మరీ దారుణం. ఒక పసిబిడ్డను తన విజయానికి ట్రోఫీగా చూస్తోంది. ఆ ఇల్లు నిజంగానే ఒక యుద్ధక్షేత్రంలా మారిపోయింది. ఈ పోటీని చూసి లేయా కూడా ఊరుకోలేదు. తనకి అప్పటికే 4 కుమారులున్నా కూడా. అవును, తాను పిల్లలు కనడం ఆగిపోవడంతో ఆమె కూడా రాహేలు దారినే పట్టింది. తన దాసి జిల్పాను యాకోబుకు ఇచ్చింది. జిల్పాకు గాదు అనే కుమారుడు పుట్టాడు. అప్పుడు లేయా అదృష్టము వచ్చినని చెప్పింది. ఆ తర్వాత ఆషేరు పుట్టినప్పుడు నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురని చెప్పింది. అంటే ఆమె సంతోషం కూడా దేవునిలో లేదు, ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారు అనే దానిమీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు నాకొక ప్రశ్న. దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు ఈ 4 పిల్లలు మానవ బలహీనతలు, అసూయ, పోటీ అనే బురదలో నుండి పుట్టారు. అయినా దేవుడు వారిని ఇశ్రాయేలు గోత్రకర్తలుగా స్వీకరించాడు. ఇది ఎలా సాధ్యం? దేవుడు వారి పాపాన్ని ఆమోదిస్తున్నాడా? అద్భుతమైన ప్రశ్న. దేవుడు వారి పాపాన్ని ఎప్పటికీ ఆమోదించడు. కాని ఇక్కడే దేవుని సార్వభౌమత్వం,
ఆయన అపారమైన కృప మనకు కనిపిస్తాయి. అంటే ఆయన తన ప్రణాళికను నెరవేర్చడానికి మన పవిత్రత మీద ఆధారపడడు. మన తప్పులను, మన బలహీనతలను కూడా తీసుకుని వాటిని తన ఉన్నతమైన ఉద్దేశంలో భాగంగా మార్చగలడు. ఆంగ్లంలో గాడ్ రైట్స్ స్ట్రేట్ విత్ క్రూకెడ్ లైన్స్ అంటారు కదా. అలాగా, సరిగ్గా అదే. మన వంకర గీతలతో కూడా ఆయన ఒక సరళమైన, అందమైన చిత్రాన్ని గీయగలడు. ఆయన వారి పాపాన్ని కాదు, తన వాగ్దానాన్ని గౌరవిస్తున్నాడు. ఈ కథలో మానవ ప్రయత్నాలింకా తీవ్రస్థాయికి వెళ్తాయి. 14వ వచనంలో ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. అవును, దూదాయి పండ్లు. రూబేని పొలంలో ఆ పండ్లను కనుగొని తన తల్లి లేయా దగ్గరకు తీసుకొస్తాడు. ఇంతకీ ఏవిటి దూదాయి పండ్లు? దూదాయి పండ్లు ఇంగ్లీష్లో మ్యాండ్రేక్స్ అంటారు. ఇవి ఒక రకమైన మొక్క వేర్లు. ఆ కాలంలో వాటికి సంతానాన్ని కలిగించే శక్తి ఉందని ఒక బలమైన మూఢనమ్మకం ఉండేది. ఒక రకమైన మాయమందు లాంటివి. అవును, దేవునిపై నమ్మకం కోల్పోయిన రాహేలు ఇప్పుడు ఈ మాయమందుల మీద ఆశ పెట్టుకుంది. ఆమె నిరాశ ఏ స్థాయికి చేరిందో ఇది చూపిస్తుంది. ఆ పండ్లను చూసిన రాహేలు లేయాతో, నీ కుమారుని దూదాయి పండ్లలో కొన్ని నాకివ్వు అని అడిగింది. లేయా స్పందన చాలా కఠినంగా ఉంది. నీవు నా పెనిమిటిని తీసుకొనుట చాలదా? నా కుమారుని పండ్లను కూడా తీసుకొందువా అని నిలదీసింది. వారి మధ్య పగ ఎంత తీవ్రంగా ఉందో. రాహేలు ఆ పండ్ల కోసం ఎంతగా దిగజారిందంటే వాటికి బదులుగా ఆ రాత్రి తన భర్తను తన అక్కకు అమ్మివేసింది. యాకోబు వారిద్దరి మధ్య ఒక వస్తువులా మారిపోయాడు. ఆ కుటుంబంలోని పవిత్రత, ప్రేమ, గౌరవం అన్నీ నశించిపోయాయి. అంతా స్వార్థం, పోటీ, గెలవాలనే తపన. ఇక్కడే ఈ కథలో అత్యంత కీలకమైన, అందమైన మలుపుంది. 17వ వచనంలో దేవుడు లేయా మొరున వినను. ఎంత గొప్ప వైరుధ్యం చూడండి. రాహేలు మాయమందులను నమ్ముకుంది, కాని గర్భం దాల్చలేదు. కాని లేయా ఆ పండ్లను వదులుకుంది. దేవుడు ఆమె ప్రార్థన విని ఆమెకు ఇషాఖారు, ఆ తర్వాత జబులూను అనే మరో 2 కుమారులను, దీనా అనే కుమార్తెను కూడా ఇచ్చాడు. ఇందులో ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక పాఠముంది. మన సొంత యుక్తులు, లోక సంబంధమైన పద్ధతులు, మూఢనమ్మకాలు ఎప్పటికీ పనిచేయవు. దేవుని చిత్తం, ఆయన కృప మాత్రమే ఫలితాన్నిస్తాయి. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవచ్చు? రాహేలు నమ్మింది మందుని, దొరికింది శూన్యం. లేయా నమ్మింది దేవుణ్ణి, దొరికింది దీవెన. మన సొంత ప్రయత్నాల ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని చూస్తే నిరాశే మిగులుతుంది. అవును, తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక, ఆ పండ్లు పని చెయ్యలేదని గ్రహించాక, బహుశా రాహేలు నిశ్శబ్దంగా ఓటమి భారంతో దేవుని వైపు తిరిగి ఉంటుంది. తన బలాన్ని, తన ఉపాయాలను పూర్తిగా వదిలేసుకున్నప్పుడు. అప్పుడు 22వ వచనంలో అత్యంత అద్భుతమైన మాటలు మనం చదువుతాం. అప్పుడు దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఆమె మొరను విని ఆమె గర్భమును తెరిచెను. దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అంటే ఆయన ఆమెను మర్చిపోయాడని కాదు. దేవుడు ఎన్నడూ ఎవ్వరినీ మర్చిపోడు. మరి దాని అర్థం? ఇది బైబిల్లో వాడబడిన ఒక ప్రత్యేకమైన పదం. అంటే ఆయన కార్యం చేయడానికి సరైన సమయం ఇప్పుడు వచ్చిందని. రాహేలు తన విగ్రహాన్ని పక్కనబెట్టి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు కదిలాడు. మన జీవితంలో కూడా అంతే గదా. మనం మన ప్రయత్నాలన్నీ ఆపి పూర్తిగా ఆయనపై ఆధారపడినప్పుడే దేవుని కార్యం మొదలవుతుంది. ఖచ్చితంగా. ఆమె గర్భవతి అయి ఒక కుమారుణ్ణి కని అతనికి యోసేపు అని పేరు పెట్టింది. ఈ పేరు వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. అవును, యోసేపు అనే పేరుకు 2 అద్భుతమైన అర్థాలున్నాయి. మొదటిది హీబ్రూ పదం అసాఫ్, అంటే తీసివేసెను. దేవుడు నా అవమానాన్ని, నా నిందను తీసివేశాడు. ఇది గతాన్ని స్వస్థపరచడాన్ని సూచిస్తోంది. రెండవది యసాఫ్ అనే పదం నుండి, అంటే దయచేయును లేదా కలుపును. యెహోవా నాకు మరియొక కుమారుని దయచేయును. ఇది భవిష్యత్తుపై ఆమెకున్న విశ్వాసానికి గుర్తు. అవును, ఈ యోసేపు పుట్టుక ఇశ్రాయేలు చరిత్రలోనే ఒక కీలక మలుపు. భవిష్యత్తులో అతను తన ప్రజలను కరువు నుండి రక్షించే రక్షకుడిగా మారతాడు. ఇది మన రక్షకుడైన యేసుక్రీస్తుకు ఒక గొప్ప సాదృశ్యం. నిజమే. ఈ అధ్యాయం మొత్తం చూస్తే ఒక కుటుంబంలోని గొడవల కథలా అనిపించినా దీని వెనుక దేవుని అచంచలమైన కృప, ఆయన సార్వభౌమత్వం కనిపిస్తున్నాయి. అవును, మనుషులు తృణీకరించిన, ప్రేమించబడని లేయాను దేవుడు దీవించాడు. ఆమె వంశంలో నుండే మెస్సియా వచ్చాడు. మనుషులు వద్దనుకున్నదాన్ని దేవుడు ఎన్నుకొని మహిమపరుస్తాడు. అదే సమయంలో రాహేలు చాలా కాలం వేచి చూసినా దేవుడు ఆమె కన్నీటిని యోసేపు ద్వారా తుడిచాడు. ఆమె నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఆ కుటుంబంలోని గందరగోళం, అసూయ,
పోరాటాలన్నిటినీ దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో భాగంగా మార్చుకొని తన ప్రజలైన ఇశ్రాయేలును నిర్మించాడు. మన జీవితం ఎంత చిందరవందరగా ఉన్నా, మన బలహీనతలు మనల్ని ఎంతగా వెనక్కి లాగుతున్నా, వాటన్నిటినీ తీసుకొని ఒక అందమైన చిత్రాన్ని గీయగల సమర్థుడు మన దేవుడని ఈ అధ్యాయం మనకు ధైర్యాన్నిస్తోంది. ఈరోజు మనం ఈ వాక్యభాగం నుండి నేర్చుకున్న సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. ఈ బైబిల్ అధ్యయనం కేవలం కొత్త విషయాలు తెలుసుకోవడానికి కాదు, రోజంతా దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకోవడానికి. అవును, మన హృదయంలోని దూదాయి పండ్లు ఏవి? దేవునిపై కాకుండా మనం వేటిపై ఆధారపడుతున్నాం? మన ఉద్యోగం, మన తెలివి, మన డబ్బు, వీటినే నమ్ముకుంటున్నామా? ఈ సత్యాన్ని మన హృదయాలలో భద్రపరుచుకుందాం. రాహేలు పండ్లు పట్టుకుంది, ఫలం పొందలేదు. లేయా పండ్లు వదిలేసింది, ఫలం పొందింది. మన సొంత ప్రయత్నాలను, మన ఆలోచనలను వదిలిపెట్టి దేవుని సమయం కోసం, ఆయన చిత్తం కోసం వేచి ఉండటమే నిజమైన విశ్వాసం. అవును, దేవుని మార్పులేని స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనపై మన నమ్మకం బలపడుతుంది. ఇది మన ప్రార్థనా జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. ఈ రోజంతా ఈ మాటలను ధ్యానిద్దాం. నీ గందరగోళంలో నుండే దేవుడు గొప్ప సందేశాన్ని పుట్టిస్తాడో. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీతో ఏవి మాట్లాడాడో, మీరు నేర్చుకున్న క్రొత్త సత్యం ఏమిటో కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ సందేశం విన్నాక మీ జీవితంలో తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన మార్పు ఏమిటో కూడా తెలియజేయండి. అలాగే ఈ వాక్య పరిచర్య మీ ఆత్మీయ సహోదరులతో పంచుకోవడం ద్వారా వారి విశ్వాసాన్ని కూడా బలపరచండి. మనం కలిసి దేవుని వాక్యంలో ఎదిగినప్పుడు ఆయన నామానికి మహిమ కలుగుతుంది. తరువాత అధ్యాయంలో యాకోబు జీవితంలో జరగబోయే మరో కీలకమైన ఘట్టాన్ని ధ్యానిద్దాం. దానికోసం తప్పక వేచి ఉండండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.